ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 9 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, భయపడకుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. వ్యాఖ్యానాంశం ఆయన సన్నిధి వలన ఆదరణ, 3వ భాగం. వ్యాఖ్యానాంశం ఆయన సన్నిధి వలన ఆదరణ, 3వ భాగం. వ్యాఖ్యానం: గిద్యోను గురించి ఆలోచించండి. యెహోవా దూత అతని యొద్దకు వచ్చి, యెహోవా నీకు తోడి ఉన్నాడు అని చెప్పాడు. అటు తర్వాత యెహోవా, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదవు అని సెలవిచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. విశ్వసించిన ఇశ్రాయేలు శేషిత జనమునకు ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా అనుగ్రహించిన ఆదరణ వాగ్దానం ఎంత ధన్యకరం. నేను నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును అని 41వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు. ఆయన మరలా ఇట్లా సెలవిచ్చాడు, నీవు జలముల లోబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నీవు నదులలో నుండి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తున్నాడు. ఆయన అంతకంటే ఇంకేం చెప్పాలి? అటువంటి మాటలే విలపించు ప్రవక్త అయిన ఇర్మియా విన్నాడు. ఇర్మియా కూడా, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని చెప్పుకుంటే ఆయన, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో. అతని బాధల్లో, శోధనల్లో యెహోవా ఇర్మియాకు తోడై ఉన్నాడు. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు 15వ అధ్యాయం 20వ వచనంలో. ఇర్మియా విశ్వాసంతో దేవుని వాగ్దానాలను అంగీకరించాడు, స్వీకరించాడు. కనుక అతని శత్రువుల ఎదుట ధైర్యంగా నిలిచి వారికి ఇట్లు చెప్పాడు, పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువాడు నన్ను గెలువలేక తొట్టులుదురు అని 20వ అధ్యాయం 11వ వచనంలో. పై మాటలన్నీ చెప్పిన యెహోవా అబ్రహాముకు కనబడిన ఆయన, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువలతో, ఆయన భక్తులందరితోనూ మాట్లాడిన ఆయన, ఆ ప్రభువే ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే అవతార సత్యం. ఆయన ఇంకనూ ఆ మాటలే చెప్తున్నాడు, నేను నీకు తోడయ్యున్నాను అని. పూర్వకాలంలో ఆయన చేసిన వాగ్దానాలన్నిటికంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన వాగ్దానం ఆయన మనకు అనుగ్రహించి వెళ్ళాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉన్నాను అంటున్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో. పెంతెకోస్తు అను పండుగ దినాన స్థాపింపబడిన ఉన్న ఆయన సంఘాన్ని మనసులో ఉంచుకొని ఆయన ఈ మాటలు చెప్పాడు. శుభదినమైన ఆదివారం క్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన స్వకీయులకు కనబడ్డాడు. ఆయన వారి మధ్య నిలిచాడు. ఎప్పుడు ఎక్కడ 2-3 ఆయన నామమందు కూడి ఉన్నారో అక్కడ వారి మధ్యను ఆయన ఇంకనూ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈ నిశ్చయితను గూర్చిన వాగ్దానం అపొస్తలుల కాలానికి మాత్రమే పరిమితం కాదని ఆయన పునరుత్థానుడైన తర్వాత చేసిన వాగ్దానాన్ని బట్టి తెలుస్తోంది. మత్తయి సువార్త 28:20 చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని. మార్కు సువార్త ముగింపులో వారు బయలుదేరి వాక్యమును అంతటను ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. క్రైస్తవ పనివారులారా, ఆరాధికులారా, ఆయన కూడి ఉన్న మనతో ఉన్నాడు. మనం ఎందుకు కూడి ఉన్నామో ఆ ఆరాధనను ఆయన అంగీకరించేలా ఘనత, మహిమ, ప్రభావాలు, స్తుత్యర్పణలు అర్పించుదాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.